విలేజ్. లవ్లీ అట్మాస్ఫియర్ జీ. కడవే తూకొచ్చింది. అది అక్కినేరు పాడేది ఎక్కడే కదా నా ప్రియమైన విలేజ్ ఓల్డేజ్. అయ్యో వీళ్ళు మనవాళ్ళేరా, వాయించండి మేడం. తాతయ్య నేను 100 మిల్లీ బాత్రూమ్కి వెళ్ళాలి, చాట్ చూపిస్తారా? ఆహా ఎంత ల్యాండ్. సిటీలో అయితే ప్లాట్స్ వేసి ఫ్లాట్స్ కట్టుండేవాళ్ళు. ఇక్కడ కొట్టే. ఇక్కడ సరే సరే మీరు చోటు చూపించారు కదా, కాస్త చాట్ అవ్వండి, నేను ఫినిష్ చేసుకొస్తా. ఈ ఆటలు నా దగ్గర సాగవు. నీకు సగం నాకు సగం. ఇందులో చెరుసగమా? ఏంటి అసహ్యంగా మాట్లాడుతున్నావు? నేను బాత్రూమ్కి వెళ్ళడం కదా వచ్చింది. నువ్వేగా వచ్చి పాకెట్ లో బాటిల్ ఉందని చెప్పింది. పాకెట్ లేదు బకెట్ లేదు, నేను బాత్రూమ్కి వెళ్ళడానికే వచ్చాను. ఈ ట్రిక్కులు నా దగ్గర వేయకు. ఏంటి? పాకెట్ లో బాటిల్ ఫుల్ దాచుకున్నా సరే, హాఫ్ దాచుకున్నా సరే, ఒక్కడవే తాగాలంటే తాగు. ఈ ముసలోడి మీద జాలుంటే ఒక స్మాల్ అన్నా ఇవ్వు. బాత్రూమ్ లో స్మాల్ అడుగుతున్నాడు. ఈ ఊళ్ళో కొబ్బరి నీళ్ళకి బదులు ఏంటిది స్మాల్ అడిగితే తల బాదుకుంటున్నావు? స్మాల్ కాదు, పెద్ద రాయి తీసుకొచ్చి లార్జ్ గా నెత్తి మీద వేస్తాను. తాతయ్య నేను ఇది లేదు ఇది, దీనికి దీనికి నేను వచ్చింది ఇది ఉంది కదా, అందుకు వచ్చాను. ఏంటి బాత్రూమ్ కి వెళ్ళాలని ముందే చెప్పి తగలడచ్చుగా. నేను ఒక్కసారి కూడా నీకు చెప్పలేదా? ఇంత విశాలమైన చోట్లో ఎక్కడైనా కొట్టేయచ్చుగా. దీనికోసం పెదరాడి గారిని తెడిచి పెడతారేంటి? 2 స్పీకర్లు. బామా బామా విజయ్ బామా బామా కాఫీ బామా కాఫీ. మీ చెయ్యిని ఇవ్వడానికి వచ్చాను, తీసుకోండి. పర్వాలేదు ఉంచండి. ఇది నాది కాదండి, మీది. కాఫీ తాగుదామంటే మీరు పొద్దున్నుంచి కాఫీ తాగలేదా? అది కాఫీ తాగలేదు. నేను చేసివనా? మీకెందుకండి శ్రమ? అది మనుషులు ఆకులు తినకూడదండి. కాఫీ తీసుకోండి. బాగుందా? బాగుందండి. మీరింకా తాగనే లేదు. ఇప్పుడు బాగుందండి. డికాషన్ కొంచెం తక్కువ అండి. డికాషన్ ఇష్టం లేదండి. మరి ఎందుకండి కాఫీ తాగడం? ఏంటండి రొంపతో దెబ్బలాడుతున్నారు? నిన్న బురదలో పడ్డప్పటి నుంచి రొంప కాస్త ఎక్కువైందండి. అరే మీ తోటలోనే రొంపకి విరుగుడు మూలికలున్నాయండి. ఆ మరగబెట్టి తిరగబోసి పసుపేసిన వేడివేడి నీళ్లలో వాలుగు పువ్వు, వక్కల తీగ, చలగల దువ్వి, చేదుల తొక్క, దనిసలాకు, దానిమ్మ ఏరు, పడిసిమ్మ, పాండవరెమ్మ, ఆవు పేడ, ఆనపెంట అన్నీ నీటిలో పోసి మరగబెట్టి దుప్పటి ముసిగేసి 30 సార్లు పీలిస్తే రొంప దాని అత్తోరింటికెళ్ళుద్దండి. ఏంటండి ఇవన్నీ ఎవరు చేసి పెడతారండి? నేను చేయనా? వద్దండి, ఈ దానిమ్మ చెక్క దానిమ్మ. థ్యాంక్స్ అండి. అబ్బా ఇలాంతా గంట దాకా రాకుండా ఉంటే బాగుండు. అసలు వాళ్ళంతా రాకుండా ఉంటేనే బాగుండు. పెద్ద బాబు ఎక్కడున్నాడు? ఆయనతో చిన్న సంతకం చేయ. అవతల మంచి సీన్ జరుగుతుంటే సంతకం కావాలడు. సంతకం వేసాయి. ముసుగేసుకుని ఆవిరి పీల్చండి. అమ్మో ఊపిరి అడ్డం లేదు, నా వల్ల కాదు. నేను చూపిస్తాను, అలా చెయ్యండి. సరే. అమ్మో బామ్మ వస్తుందేమోనని చెప్పా. వచ్చినప్పుడు చూడొచ్చులే. వచ్చాడు. ఏంటయ్యా నువ్వు చేస్తున్నది? నేనేం చేస్తున్నాను, సామాన్ సొత్తున్నాను. ఏంటి సత్యది? ఇల్లు అద్దెకి తీసుకున్నప్పుడు ఒక్కడవని దిగవు, తర్వాత పెళ్లి అయింది, పోనీలే ఇద్దరు. అది కాకుండా మీకు అమ్మ ఆవిడ కూడా 2 పిల్లలు, మొత్తం కలిపి 5 ఉంటే ఎలా కుదురుద్ది? ఎలా కుదురుద్ది? 1 నెల టైం ఇవ్వండి, ఖాళీ చేసేస్తాం. నేను ఖాళీ చేయమన్నానా?
నెంబర్లు పెరిగారు కదా, ఓ 500 అద్దె పెంచుతాను, సరిపోద్ది. మాకు కుదరట్లేదు, ఇరుగ్గా ఉంది, మేము ఖాళీ చేసేస్తాం. ఖాళీ చేసేస్తారా? ఖాళీ చేసేస్తారా? అయితే వెంటనే ఖాళీ చేసేయండి. ఏమిటయ్యా, ఒక నెలలో ఖాళీ చేస్తానని చెప్తున్నాడుగా. కుదరదు. నా సంగతి నీకు తెలీదు. ఏం చేస్తారు? ఏం చేస్తారండి? ఏం చేస్తారు? ఏం చేస్తానా? ఏమిటో చూపులు. చూపా? చెయ్యి కూడా పట్టుకున్నావు. ఇందాక నువ్వు ఈ చేత్తో ఈ చేను ముట్టుకున్నావు. అవును, నేను చూసాను. ముసల్దా నన్ను కూడా చూడకుండా నన్ను అత్యాచారం చెయ్యాలని చూసావు. కరెక్ట్, నేను చూసా. పోలీసులతో చెప్తానని చెప్తే నన్నెవ్వడు ఏమి చేయలేడు, మర్యాదగా లొంగిపోని కూడా అన్నావు. అమ్మో అమ్మో అమ్మో, ఫ్యామిలీ మొత్తం కుట్ర, కుటుంబం అంతా కుట్ర. ఏమ్మా ఆకులేస్తుందా? బాయ్ తాతవా? నా జింగుడిలే, నా జూలిలే, నా టామిలే. చూసారా ఎలా లైన్లో పెట్టాను? దట్ ఈస్ చీచా.